శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధ ఉద్ధవునితో భవతరుణోపాయం చెప్పుట. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. రాధ పాదపద్మాలపై పడి తలవంచి నమస్కరిస్తున్న పులకాంకితుడైన శ్రీకృష్ణుని స్మరించి వెళ్ళటకు సిద్ధమైన ఉద్ధవుని చూసి ప్రేమతో చంచలమై ఏడుస్తూ మాధవి అని గోపిక రాధ వల్ల వియోగం కలగబోతున్నదని భయపడుతున్న గట్టిగా ఏడుస్తున్న భక్తునితో ఇట్ల పలికింది. ఉద్ధవా, నేను చెప్పినది వినము. కొద్దిసేపు నీకు అనుకూలమైనట్టుగా ఉండను. ఓ మహాభాగా, నీ మనసులోని నీవు కోరిన నిగూఢమైన పరమజ్ఞానం ఇచ్చెదను. పురాణం వల్ల లభించనిది గోప్యంగా వేదాల్లో ఉన్నట్టు దాని గురించి ముల్లోకాలను సృజించు రాధికను ప్రశ్నించుము అని పలికి ఆ గోపికల పెద్ద ఆ సభయందు కూర్చుండెను. అంతటా ఉద్ధవుడు రాధికతో శాంతంగా మధురంగా ఇట్లు పలికెను. జీవి ఒంటరిగానే సంసారంలోనికి వచ్చును, మరల ఒంటరిగానే తిరిగిపోవును. ప్రాణి తన కర్మననుసరించి తన కర్మఫలాన్ని అనుభవించును. కర్మ వల్లనే ప్రాణి జన్మించును, కర్మ వల్లనే లీనమగను, కర్మ వల్లనే సుఖదుఖాలను భయశోకాలను పొందును. భోగం మిగిలినందువల్ల ప్రాణి ఆయా జన్మలందు భోగం అనుభవించును. తిరిగి కర్మానుభవం వల్ల ఈ లోకంలోకి వచ్చును పోవును. ఓ సతీ, నీవు నాకు ఇచ్చిన రత్నాధికములు నాతో పాటు రావు. అటువంటప్పుడు వానితో నాకేమి పని? సంసార సాగరాన్ని దాటుటకు ఓ దేవి, నీ ఉత్తమమైన తెప్పవు. కృష్ణుడు స్వయంగా నావని నడుపువాడు, అందరినీ అవతలిద్దరికి చేర్చేవాడు. భవసాగరాన్ని దాటుటకు కారణమైన దాన్ని కొంచెం నాకిమ్ము. ఆ ప్రసాదాన్ని తీసుకుని కృష్ణుని మూలస్థానమైన మధురకు వెళతాను. ఓ తల్లి, సురలకు నరులకు ఏది కాగలదో దాన్ని కొంచెం నాకు చెప్పుము. పితరులకు బ్రహ్మలోకానికి ఆపై దానికి చెందిన కాళగతిని చెప్పుము. ఆ దుస్తరమైన ఘోరమైన కాళగతిని దాటి హరిపదాన్ని చేరుదును. ఇట్టి ఉపాయం నాకిమ్ము. ఓ కమలాలయ, దూరం నుండే రాత్రింబగళ్ళు దేవతలు బ్రహ్మ, ఈశుడు, శేషుడు మొదలగు వారు ఎవని పాదపద్మాలు ధ్యానింతురో అతని వక్షస్థలమందు నివసించి దానవు నీవు అనగా ఉద్ధవుని చూసి కమలాలయ నవ్వింది. ఆమె వస్త్రంతో అతని కన్నీటిని తుడిచి అతనితో ఇట్ల పలికింది. ఉద్ధవ, మాధవి మాటను విని నీవి ప్రశ్న వేస్తున్నావు. స్త్రీ జాతి బలహీనురాలు, లోకమందు నీకు నేనేమి జ్ఞానం ఇవ్వగలను? ఓ వత్స, శుద్ధమైన కాళగతిని భగవంతుడైన హరిని తెలుసుకొనము. బ్రహ్మ, మహేశుడు, శేషుడు 4 వేదాలు తెలుసుకొనను. ఓ పుత్రక, వేదాలను అనుసరించి సజ్జనులు కొంచెం తెలుసుకొందురు. గోలోకంలో రాసమండలమందు కృష్ణుని నోటి నుండి వినుము. గోలోకమందు వైకుంఠ బ్రహ్మలోకంలో ఇప్పుడు ఏ కాళగతి ఉందో దాన్ని నీకు చెబుతాను. నరులకు, పితరులకు, దేవతలకు, బ్రహ్మలోకం మొదలగు వానికి బ్రహ్మాండం నుండి బయట ఉన్న లోకాలకు, పాతాళ లోకాలకు నిశ్చితమైన దాటరాని కాళగతిని పండితులు ఏ ఉపాయంతో దాటుదురో చెప్పెదను వినుము. ఓ బుధశ్రేష్ఠుడా, కాలానికి కాలమైన, జగత్తుకు గురువైన, జగత్తుకు నాథుడైన వాణ్ణి భజించెదరు. అతడు నిర్గుణుడు, నిరీహుడు, పరమాత్మ, ఈశ్వరుడు. ఆ సదాత్ముడు లేకపోయినా ఈ శరీరం వెంటనే పడిపోవును. ఆ కాళగతిని సేవించి మాత్రమే తప్పక తరించను. అందరి ప్రాణుల ఆయుష్ను సూర్యుడే హరించను. శ్రీహరికి శుద్ధ భక్తులైన వారి సజ్జనుల పుణ్యవంతుల ఆయుష్ను హరించడు. ఓ పుత్రక, విధికి మానసిక పుత్రులైన వారిని నలుగురిని చూడము. వారు సనకాది భాగవతులు. వారి వయస్సు సుస్థిరం. వయస్సుతో రుద్రాదులకు ఆదిత్యులను, జ్ఞానులను, గురువులను, బాలులను, అనుపనీతులను, 5 సంవత్సరాల శిశువుల వలె ఉన్న వారిని, అంతర్గతంగా చాలా గొప్పవారిని, ఎల్లప్పుడూ చిరునవ్వు గల వారిని, దిగంబరులను, శ్రీకృష్ణుని దాస్యంతో పవిత్రులైన వారిని, తీర్థం వలె పవిత్రులైన వారిని, వైష్ణవులను, వేదాంగ శాస్త్రాలు చింతలేని వారిని, మానసికంగా బాగుగా వికసించిన వారిని, రాత్రింబగళ్ళు ఎల్లప్పుడూ భక్తితో హరిభావన యందు తత్పరులైన వారిని, బాహ్య పూజ లేనివారు, మానసికంగా పవిత్రులైన వారు, మృత్యుంజయులు, మహాభాగులు, కాళమ్మను వ్యాళమును జయించిన వారు, వారే సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు. వీరిని అన్ని విధాలుగా స్మరించిన వాడు తీర్థమందు స్నానం చేసినందువల్ల కలుగు ఫలాన్ని పొంది చేసిన పాపం నుండి ముక్తులవుదురు. వీరికి హరిభక్తి కలుగును, హరిదాస్యం పొందుదురు. మార్కండేయుని చూడము. కర్మ వల్ల ద్విజోత్తముడు, 10 సంవత్సరాల వాడు, బ్రహ్మ తేజస్సుతో తీవ్రంగా వెలుగొందుచున్నాడు. హరినే నమ్మినవాడు, సప్తకల్పాల చివరి వరకు ఉండును. 5 శిఖలు కలిగి తరింపదలిచిన లోమకుడను అసురుని చూడము. ఏ కర్మలు లేనివాడు, హరిసేవనా తత్పరుడు, శతకల్పాల కాలం హరిపదములను ధ్యానించువాడు, చిరంజీవి అయిన జమదగ్ని సుతుడైన పరశురాముని చూడము. హనుమంతుని, బలిని, వ్యాసుని, అశ్వత్థామను చూడము. కృపాలుడు, విప్రుడైన విభీషణుని, భల్లూకుడైన జాంబవంతుని చూడము. వీరందరూ హరిభావనతో శుద్ధులైన వారు, చిరంజీవులు. ఓ ఉద్ధవ, సిద్ధేంద్రులు, మునీంద్రులు, ఇతర నరులు, వీరిలో హరిభావనతో శుద్ధులైన వారందరూ చిరంజీవులు.
దైత్యుల్లో అంతం లేని హరిద్వేషి అయిన హిరణ్యకశిపుని సుతుడు ప్రహ్లాదుని హరిభావనా తత్పరిని చూడము. చిరాయుష్యు కలకాలం జయించిన పేరులేని ఇతరుని చూడము. అనేక జన్మల తపస్సు వల్ల భారతదేశమందు జన్మ పొందెను. పాపం చేసిన వారు వాసుదేవుని మరిచి విషయంలందు ఆసక్తి గల జనుడు అమృతాన్ని వదిలి స్వేచ్ఛగా విషాన్ని భుజించే మహామూఢుని వంటి వాడు. ఎవడి భార్య, ఎవని కొడుకు, ఎవని బంధువులు, ఎవనికి బంధువు, భూమిలో ఆపదలో శ్రీకృష్ణుడు తప్ప ఎవరూ లేరు. అందువల్ల సజ్జనులు రాత్రింబగళ్ళు ఎల్లప్పుడూ కృష్ణుని భజించెదరు. జన్మ, మృత్యు, జర, వ్యాధులను హరించేవాడు, అన్నింటినీ హరించేవాడు పరుడు. ఆ పరమాత్మ భజనం కాలమును దాటుటకు చక్కని ఉపాయం. ఓ వత్స, పరిపూర్ణతముడైన ఆ నందనందనుని కాలగతిని వినము. నా జ్ఞానానికి తెలిసిన దాన్ని చెబుతాను. ఓ పుత్రక, నరులకు, పితరులకు, సురలకు, బ్రహ్మకు, నాగులకు, రాక్షసాదులకు తత్పరులైన వారికి నిగూఢమైన అర్థం చెబుతున్నాను. సావధానంగా వినడు. అన్నింటికన్నా పరమైన స్థానం సర్వాధారుడు మహావిరాట్టు. అతని రోమములందు అసంఖ్యాకములైన విశ్వాలున్నవి. అన్నింటికన్నా పరుడు, సూక్ష్ముడు, పరమాణువు, కాళరంభాత్మకుడు, సర్వుడు, ఊహకందని వాడు, పరుడు, ఈప్సితమైన వాడు, పరముడు, అనేక మంచి విశేషణాలు కలవాడు, అనేకుడు, ఎప్పుడు అసంయుతుడు, అతడు పరమాణువు అని తెలుసుకొనము. నరులకు ఐక్యభ్రమను కలిగించేవాడు. 2 పరమాణువులు అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులతో ఒక త్రుటి, 100 త్రుటులైన ఒక వేధ, 3 వేధులతో ఒక లవం, 3 లవములతో నిమేషం, 3 నిమేషములతో క్షణం, 5 క్షణములతో కాష్టం, 10 కాష్టములతో లఘువు, 17 లఘువులు ఒక దండం. దాని ప్రమాణం చెబుతున్నాను వినము. 4 సార్లు 4 వేళ్లతో 18 ఫలములైన అది మానము. బంగారు మాషములతో ఛిద్రం చేయగా ఎంతవరకైతే జలప్రతి వ్యాపించినో 2 దండలైన ఒక ముహూర్తం, 60 దండములు ఒక తిథి. అందు 8వ భాగం ప్రహర అని ప్రమాణం చెప్పబడింది. 4 ప్రహరులైన ఒక రాత్రి, 4 ప్రహరులైన ఒక దినం, 15 తిథులైన ఒక పక్షం. శుక్ల కృష్ణ పక్షంలోని 2 పక్షముల మాసము, 2 నెలల్లో ఒక ఋతువు, 6 ఋతువులు ఒక వత్సరం. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంతములు అను వత్సరమని 5 విధములు. 12 నెలలు ఒక సంవత్సరం. నెలల పేర్లు ఇవి: వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ, శ్రావణ, భాద్ర, అశ్విని, కార్తీక, మార్గ, పౌష, మాఘ, పాల్గొన, చైత్రములనేవి. చైత్రం చివరిది. వర్షశేషం అందరు. చైత్ర వైశాఖాలు వసంతం, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మం, శ్రావణ భాద్రపదాలు వర్షం, అశ్విని కార్తీకములు శరత్తు, మార్గశీర్ష పౌషములు హేమంతం, మాఘ పాల్గొనములు శిశిరం. సంవత్సరానికి 2 అయనాలు, అవి ఉత్తర దక్షిణాయనాలు. మాఘం మొదలు 6 మాసాలు ఉత్తరాయణం, శ్రావణం మొదలు 6 మాసములు దక్షిణాయనం. శ్రావణం నుండి పౌష్యం వరకు రాత్రి ఎక్కువ. ప్రతి 10 నుండి పూర్ణిమ వరకు శుక్లపక్షం అనబడను. పూర్ణిమ తర్వాత ప్రతి 10 నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం అని వేదవేత్తలు తెలిపి ఉన్నారు. ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య వరకు లెక్కించాలి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, అభిజిత్, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఇది చివరిది. ఈ విధంగా నక్షత్రాలు 28. ఇవి చంద్రునికి భార్యలు. క్రమంగా వాటితో కూడి చంద్రుడు రోజు ఉండును. 27 నక్షత్రాలని శృతియందు చెప్పబడింది. అభిజిత్ అనేది శ్రవణ నక్షత్రపు ఛాయ. అందువల్ల 28 నక్షత్రాలు అంటారు. ఒకసారి వసంత ఋతువులో చంద్రుడు సౌందర్యవతి అయిన రోహిణితో ప్రతిరోజు రాత్రింబగలు రమించను. అప్పుడు శ్రవణ కోపించింది. చంద్రునికి ఛాయను ఇచ్చి భయంతో తండ్రి దగ్గరకు వెళ్ళింది. పిదప తండ్రిని తెచ్చి విభాగం చేసింది. అందువల్ల ఇదివరలో అభిజిత్ అనే నక్షత్రం ఏర్పడింది. శతశృంగ పర్వతమందు కృష్ణుని ముఖం నుండి దీన్ని వింటని. ఓ వత్స, నక్షత్రం ఎప్పుడు తిథితో కలిసి తిరుగుతుందని చెబుతారు. నా నోటి నుండి యోగకర్ణాలు వినము. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, అతిగండం, సుకర్మ, ధృతి, శూల, గండం, వృద్ధి, ధ్రువం, వ్యాఘాతం, హర్షణం, వజ్రం, సిద్ధి, వ్యతిపాతం, వరయ్యం, పరిఘ, శివం, సిద్ధి, సాధ్యం, శుభం, శుక్లం, బ్రహ్మ, ఐంద్రం, వైధృతి, వియోగంలని చెప్పబడ్డవి. ఇక కరణాలు: భవ, బాలవ, కౌలవ, తైతిల, గర, వణిజ, విష్టి, శకుని, చతుష్పాత్, నాగము, కింస్తుఘ్నము అని కరణాలు. నరులకు 1 మాసమైన పితరులకు
పగలు రాత్రి ఒక దినం, శుక్లపక్షం పగలు, కృష్ణపక్షం రాత్రి, నరులకు సంవత్సరమైన సురులకు ఒక దినం, ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. దేవతల 71 యుగంలో ఒక్క మనువు కాలం. మనవ ఆయువు పరిమితమైనది. శక్రుని ఆయువు 25,500కు పరమైనది. అక్కడ సూర్యుని గమనం లేదు. శక్రుని పాతమును అనుసరించి బ్రహ్మలోక నివాసులు రాత్రింబగళ్ళు ఎరుగుదురు. నరపరం దండద్వయం అట్లు శక్రుని పాత్రంతో ఏర్పడ్డ స్థలం. అట్లు 30 దినములైతే ధాత యొక్క మాసంగా చెప్పబడింది. 12 మాసాలైన 1 సంవత్సరం. అట్లు బ్రహ్మకు 100 సంవత్సరాలు. బ్రహ్మపతనంతో శ్రీహరికి నిమిషం. ధాతువు పాతమును అనుసరించి వైకుంఠంలో పగలు రాత్రి ఉండదు. అక్కడ సూర్యగతి లేదు. ఇట్లు గోలోకమని తెలుపబడింది. వైకుంఠవాసులకు పగలు రాత్రి తెలియదు. అక్కడ చంద్రుని గ్రహముల గమనం లేదు. రాశి ఇచ్చను అనుసరించి అక్కడ రాశి చక్రం తిరగదు. పరమాత్ముడైన కృష్ణుని తేజస్సుతో వెలుగుది దినం. హరిమందిరంలోనికి వెళ్ళినప్పుడు హరి తేజస్సు ఉండనిచో రాత్రి. ఇట్లు విష్ణులోకంలో ఎప్పుడూ కాలగమనం ఉండును. భగవంతుడు కాలస్వరూపుడు, పరమాత్మ ఆకారరహితుడు. 7 పాతాళ లోకములందు చంద్రసూర్యుల గమనం లేదు. అక్కడి వారు కూడా రాత్రింబగలు తెలుసుకొందరు. పగటిపూట ఎప్పుడు నాగులు తలపై మణి వెలుగుతూ ఉంటుంది. సంధ్యాకాలమందు అగ్ని మండుతుంది. రాత్రి చీకట ఆవరిస్తుంది. అక్కడ ఉన్నవారు కాలాన్ని తామ్రీ ప్రమాణంతో తెలుసుకుంటారు. భూమిపై పరిమాణం ఎట్లో అక్కడ కూడా అట్లే. కృత, త్రేత, ద్వాపర, కలి అని 4 యుగాలు. 12,000 దేవవత్సరాల కాలం అది. 4,800 దేవ సంవత్సరాల కాలం కృతయుగం. అది 17,28,000 మానవ ప్రమాణంగా చెప్పిరి. 1,06,00,000 సంవత్సరాల కాలం దేవవర్షమైన అది త్రేతాయుగమని కాలవీధులంటారు. 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగం. 2,400 దేవవర్షాలు ద్వాపరమని కాలజ్ఞులంటారు. 8,64,000 మానవ వత్సరాలు ద్వాపరయుగమని కాలజ్ఞులు అన్నారు. దేవతలు 1,200 సంవత్సరాలు పరిమితి గలది కలియుగమును ప్రాజ్ఞులు అన్నారు. 4,32,000 నరమాన సంవత్సరాలు కలియుగమని కాలకోవిదులు చెప్పుదురు. 42,20,000 నరమాన సంవత్సరాలు 4 యుగాలని కాలజ్ఞులందరూ. త్రేత 3,600 దేవ సంవత్సరాలు అయి ఉండాలి. మొత్తం సంవత్సరాలు 43,200,000 కావలను. అట్లయినా సరిపోవును. దేవతలది 12,000, మానవులది 43,00,000 చిల్లర. ఈ విధంగా కాలసంఖ్యా నిరూపణం నీకు తెలిపితిని. నేను విన్నట్టు నాకు తెలిసినట్లు చెప్పితిని. ఓ వత్స, హరిపురానికి వెళ్ళము. ఓం శాంతి శాంతి శాంతి.